చెప్పాలంటే షర్ట్ జింజేసి రోడ్డు అంతా పరిగెత్తామంటే ఇడో పరిగెత్తా సినిమా ఎట్లుందంటే గుండెల మీద ఎట్లా చెప్తానా తెలుగు ఇండస్ట్రీకి తొడగుట్టి చెప్తానా తగులుకోండి సినిమాకి తగులుకోండి థియేటర్లో రేపటి నుంచి చూసుకోండి థియేటర్లు కాదు రేపు గానా హెచ్చు తక్కువ ఇడో ఇంత మాత్రాన సినిమా బేటాకు వచ్చిందా ఎత్తిపై కొడతాడు సినిమా గురించి ఏమన్నా చెప్పాలంటే సినిమా నుంచి వచ్చి ఎవరైనా లాస్ట్ 20 నిమిషాలు బయటకు వచ్చేటప్పుడు అదురుకుండా రాకపోతే మీసం తిప్పుకుంటాడో మీసం తీసుకుంటాడో ఎవరైనా కానీ లాస్ట్ సినిమా 20 నిమిషాల్లో సినిమా ఫస్ట్ నుంచి పక్కన పెడతా చెప్తాను లాస్ట్ 20 నిమిషాలు ఎవరైనా కానీ షివరింగ్ వచ్చి పోతారేమో కొంచెం చూసుకోండి అయ్యా ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది 2 కళ్ళు సాలవు ఆ సినిమా చూసే 2 కళ్ళు సాలవు సినిమా అయితే అసలు వేరే లెవెల్నా సంక్రాంతి తేజ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఏంది అసలు డైరెక్షన్ కాదు మెంటల్ వచ్చేయింది ఒక్కొక్క సీన్కి మైండ్ పెడితే పోయింది మాకైతే సంక్రాంతి విన్నర్ అయితే ప్రశాంత్ వర్మ ఆయన తేజ వేరే లెవెల్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అసలు ఆయనకి స్టోరీ చేసుకుంటే స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ దాన్ని మించి అయింది నా సినిమా అయితే నేను చూడు ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది ఇండియా మొత్తం షేక్ అయిపోయే సినిమా ఇదే డైరెక్టర్ మొత్తం సినిమా అంతా డైరెక్టరే సినిమా ఇచ్చి 1000% సినిమా అయితే 900% వచ్చి డైరెక్టర్ నెక్స్ట్ రాజమౌళి ప్రసాద్ నీళ్ళు తొక్కేసి ఇంకా మించిపోయే రేంజ్కి వస్తాడు గ్యారంటీ డైరెక్టర్కి మాత్రం చెప్తున్నా హ్యాట్స్ అప్ బ్రో ఇన్నాళ్ళు ఎక్కడున్నావు బ్రో నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎక్కడున్నావు చూడు కాళ్ళు రేసుకొని చెప్తానమ్మో గుండెల మీద చెప్తానమ్మో నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు మా దేవుడయ్యా ఎందుకంటే సినిమా ఎవరైనా కానీ వచ్చి చూసి బయట వచ్చి చెప్తే కాళ్ళ రేగేసుకొని సినిమా బాగుందని అంటారు ఎవరైనా కానీ మన ఇండియా మొత్తం షేక్ అయ్యే సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా నేను సినిమా నుంచి బయట వస్తాను నేను కాళ్ళు చేతులు అలా ఒక 5 నిమిషాలు వచ్చేసి ఇట్లా వంకుండా కూర్చున్నాయన్న సినిమాలో ఏం కావాలా కామెడీ కావాలా కామెడీ ఉంది ఎమోషన్ ఉందా ఎమోషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అడ్వెంచర్ ఉంది అన్నిటికన్నా మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవతారికి మించి ఉంటాయి ఒక తెలుగు చిన్న బడ్జెట్ సినిమాలో ఈ రేంజ్లో చూపించే తడాక ఆ డైరెక్టర్ పేరు ప్రశాంత్ వర్మ అంటపా నైనా నువ్వు దేవుడయ్యా ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఒక రాజమౌళిని చూసాం ఒక ప్రశాంత్ నీళ్ళు చూసాం ఆ తరువాత నిన్ను చూస్తున్నాము నువ్వు ఇట్లాంటి సినిమాలు తీస్తా అంటే మేము ఇట్లా కాళ్ళు ఎగేసుకొని మళ్ళీ పోయి వస్తాము చెప్తున్నాం చూడండి మన సంక్రాంతి అమ్మ మొగుడు జై హనుమాన్ అనేసి కాళ్ళు ఎగేసి చెప్తాను నెక్స్ట్ 3 సినిమాలు వస్తాయి ఏ సినిమాని తక్కువ పడ్డామో అన్ని హిట్ కావాలని కోరుకుంటున్నాము కానీ అట్లా రిమార్క్ అయిందా ఇచ్చి పడేసాడు బాబా చిన్నపిల్లోళ్ళే ఇంద్రా సినిమాలో తొడగొట్టినాళ్ళే ఈ సినిమాలో వచ్చేసి తొడగొట్టినాళ్ళే చిన్నపిల్లోడు తొడగొట్టినాళ్ళే అనుకుంటే ఆ హీరోని చూసి నేను గర్వంగా తొడగొడతాన్నా ఎందుకంటే అంత యాక్టింగ్ సూపర్ ఉంది ఏ సీను తక్కువ పట్టే అవసరం లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్నా ఎవరైనా బోర్ కొట్టితే టికెట్ డబ్బులు నన్ను అడగండి నేనే ఫోన్ పే చేస్తా సినిమా బాగాలేదంటే టికెట్ డబ్బులు నేనే వాపసి చేస్తా ఒకసారి చూసేవాళ్ళు 3 సార్లు చూసారు చిన్న పిల్లల కాడ నుంచి ముసలోళ్ళ కాడ నుంచి ప్రతి ఒక్కరు చూడాలి సినిమా థియేటర్లు ఎందుకు రావు చూద్దాం రేపు కానీ హెచ్చుతొక్క పోయిందా ఈ సినిమాకి వచ్చేసి ఇప్పుడు ఉండే ఒక 900 థియేటర్లు అనుకో ఉండేవి ఇంకా 1800 థియేటర్లు అవుతాయి అంత బాగుంది సినిమా